నందమూరి బాలకృష్ణ గారు మరోసారి నెట్టింట ఒక చర్చకు కారణమయ్యారు. దానికి రీజన్ ఆయన తాజాగా ఒక యాడ్ అనేది రిలీజ్ చేశారు. బహుశా యాడ్ కూడా ట్రైలర్ లాగా అనిపించింది అది. ఒక యాడ్ మ్యాన్షన్ హౌస్‌కు సంబంధించింది. మ్యాన్షన్ హౌస్ అంటే తెలుసు అందరికీ. అంటే మ్యాన్షన్ హౌస్ అంటేనే బాలయ్య బాబు బ్రాండ్ అంటూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ ఆయన కూడా వేదికల మీద 2 పెగ్గులేస్తేనే మ్యాన్షన్ హౌస్ బ్రాండు ఏద్దామా అని జనరల్‌గా సరదాగా షోలో మాట్లాడుతూ ఉంటారు. సరే ఎవరిష్టం వాళ్ళది. ఆ పని చేయొద్దు అని ఎవరు ఏమనరు. అలాగని మ్యాన్షన్ హౌస్‌కి ఆయన అడ్వర్టైజ్ చేయొద్దు అని చెప్పి కూడా ఒక హీరోగా చేయొద్దు అని చెప్పి కూడా ఎవరు ఏమి అనరు. ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ అనేది ఏదో మరి వాటర్ అంటూ ఉన్నారు. మరి అది కూడా ట్రైలర్ లాగే ఉంది. యాడ్ కూడా. బట్ మ్యాన్షన్ హౌస్ అంటే అందరికీ కనుక ఏమంటారు మందు బ్రాందీనో, విస్కీనో ఏదో అంటారు కదా! అదే గుర్తొస్తది కదా! అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు వార్తల్లో నెట్టింట ఒక చర్చల్లో నిలవడానికి కారణం ఏంటంటే, తానిప్పుడు ఒక సినిమా నటుడే కాదు, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి. అంతకు మించి ఈ భారతదేశంలో 3 అత్యున్నత అవార్డుతో గౌరవింపబడ్డటువంటి వ్యక్తి. భారతరత్న, పద్మవిభూషణ్, నెక్స్ట్ పద్మభూషణే కదా! 3 అత్యున్నత అవార్డుతో. మరి ఒక పద్మభూషణ్ అందుకున్న అంత అవార్డుతో సత్కరింపబడినటువంటి వ్యక్తి ఈ విధంగా లిక్కర్ రిలేటెడ్ ఆ బ్రాండ్స్‌ని, ఆ కంపెనీలను ప్రమోట్ చేయొచ్చా? అన్నదే ప్రశ్న ఇక్కడ. సరే బాలకృష్ణ గారి వ్యూ పాయింట్‌లో తాను ఒక నటుడిగా ప్రమోట్ చేస్తున్నానో, మరొకటనో అనుకున్నా. సరే ఇది ఏమంటారు చట్ట ప్రకారం తప్పా, కరెక్టా అన్నది కాదు. నైతికంగా తప్పా, కరెక్టా అన్నది నెటిజన్లు చర్చిస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అంటే ఓకే గానీ ఒక పద్మభూషణ్ అవార్డుతో సత్కరింపబడిన వ్యక్తి కదా అని. సరే పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద చర్చ జరిగిందనుకోండి. ఎందుకంటే అప్పుడు బాలకృష్ణ గారు అమ్మాయిల గురించి ఏం మాట్లాడినా ఏదో ఒక సినిమా వేదిక మీద వ్యాన్సర్లో అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, గడపంచాలి. చాలా దారుణమైన వ్యాఖ్యలండి. ఆఫ్‌కోర్స్ అటువంటి వాటిని వాళ్ళ ఫ్యాన్స్ గానీ ఏదో రూపంలో సమర్థించుకుంటూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. మరి ఇటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇవ్వడం ఏంటి అని అప్పుడు చర్చ జరిగింది. ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ అనే బ్రాండ్‌ని ప్రమోట్ చేయడం ఏంటి? ఈ అవార్డు అందుకున్న వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఈ అవార్డుతో సత్కరింపబడ్డారు. అది ఒక 3 అత్యున్నత గౌరవం దేశంలో. అప్పుడైనా కాసింత కంట్రోలింగ్‌గా ఉండి వీటికి దూరం ఉండొచ్చు కదా అన్నది నెటిజన్లు రైజ్ చేస్తున్నటువంటి పాయింట్. సరే బాలకృష్ణ గారికి ఏమనిపించిందో మనం ఇప్పటికే ఆయన చేసే ఒక రియాలిటీ షోలో మ్యాన్షన్ హౌస్ అనే బ్రాండ్ అయితే రెగ్యులర్‌గా కనిపిస్తూనే ఉంటుంది కదా! సో బహుశా బాలకృష్ణ గారి వ్యూ పాయింట్‌లో కరెక్టే కాబట్టి వీటన్నిటికీ ఆయన మద్దతు ఇస్తున్నారేమో తెలియదు కానీ, బట్ నెటిజన్లు చర్చిస్తున్న అంశం కూడా కరెక్టే కదా! అంటే నైతికంగా కూడా కరెక్ట్‌గా ఉండింటే బాగుంటుంది కదా! ఆ లిక్కర్ బ్రాండ్‌ని ప్రమోట్ చేసే బదులు అని అన్నది నెటిజన్ల పాయింట్. సరే వాళ్ళు చర్చించేంత మాత్రాన ఈయన యాడ్స్ రద్దు చేసుకుంటారా? లేకుంటే వీళ్ళ ఆలోచన ధోరణి మారుతుందా? అవన్నీ కాలానికి వదిలేయాలి. బట్ తాను చేసినటువంటి మ్యాన్షన్ హౌస్ అడ్వర్టైజ్మెంట్‌తో మరొకసారి నెట్టింట చర్చకైతే బాలకృష్ణ గారు వచ్చారు.